ఇప్పుడు కేవలం 7999K అప్ టు 10 kgs వరకు బరువు తగ్గి అధిక బరువు నుంచి వచ్చే ప్రధాన సమస్యలను దూరం చేసుకోండి. డిసెంబర్ 25న రావాల్సిన అడవిశేషు సినిమా డెకాయిట్ రిలీజ్ వాయిదా పడి ఎట్టకేలకు రిలీజ్ డేట్ ఫిక్స్ చేసుకుంది. 2026 మార్చ్ 19న రిలీజ్ చేస్తున్నట్లు అనౌన్స్ చేశారు. ఇదే రోజు యష్ టాక్సిక్ కూడా రిలీజ్ అవుతుంది. రెండు పాన్ ఇండియా ఫిల్మ్సే. మరో రిలీజ్ డేట్ దొరక్క అడవిశేష్ యష్తో పోటీ పడుతున్నాడా లేదంటే టాక్సిక్ వాయిదా పడుతుందా? Have a look. అడవిశేష్ నటిస్తున్న డెకాయిట్ కి ముందు నుంచి అన్ని అడ్డంకులే. శృతి హాసన్ ను హీరోయిన్ గా తీసుకుని కొన్ని సీన్స్ షూట్ చేసిన తర్వాత ఈ అమ్మని తీసేశారు. శృతి ప్లేస్ లోకి మృణాల్ ఠాకూర్ వచ్చింది. డెకాయిట్ ను దాదాపు 2 ఏళ్లుగా తీస్తూనే ఉన్నారు. సినిమాటోగ్రఫర్ గా షానియల్ డియో డైరెక్షన్ లో రూపొందుతున్న ఈ క్రైమ్ థ్రిల్లర్ ను అన్నపూర్ణ స్టూడియోస్ నిర్మిస్తోంది. డెకాయిట్ డిసెంబర్ 25న రిలీజ్ కావాల్సి ఉన్న షూటింగ్ పూర్తి కాకపోవడంతో మార్చ్ 19న వస్తున్నామంటూ పోస్టర్ రిలీజ్ చేశారు. అయితే అదే రోజు యష్ టాక్సిక్ వస్తుందని తెలిసి మరి ఇదే రోజు రావడం విశేషం. ఈ లెక్కన టాక్సిక్ రావడం లేదా అన్న అనుమానాన్ని డెకాయిట్ రేకెత్తించింది. యష్ టాక్సిక్ పాన్ ఇండియాగా రిలీజ్ అవుతుంటే డెకాయిట్ తెలుగు హిందీలో విడుదలవుతోంది. మేజర్ సందీప్ ఉన్నికృష్ణన్ జీవిత కథ ఆధారంగా రూపొందిన సినిమా మేజర్ లో అడవిశేష్ నటించాడు. ఈ సినిమా తెలుగుతో పాటు హిందీలో కూడా సక్సెస్ కావడంతో ఈ క్రేజ్ ని యూజ్ చేసుకుంటూ డెకాయిట్ ని కూడా హిందీలో రిలీజ్ చేస్తున్నారు. KGF 2తో యష్ హిందీలో మంచి క్రేజ్ ని సంపాదించాడు. KGF 2 తర్వాత యష్ నటిస్తున్న టాక్సిక్ కోసం హిందీ ఆడియన్స్ వెయిట్ చేస్తున్నారు. ఒకవేళ ఇద్దరు ఒకే రోజు వస్తే మాత్రం పోటీ తప్పదు. టాక్సిక్ రిలీజ్ వాయిదా పడితే 2026 సమ్మర్ సీజన్ డెకాయిట్ తో స్టార్ట్ అవుతుంది. అయితే డెకాయిట్ ఎంత కలెక్ట్ చేసినా వారం వరకే. మార్చి 27న క్రేజీ ప్రాజెక్ట్ పెద్ది రిలీజ్ అవుతోంది. 2 ఏళ్లుగా తెలుగులో సమ్మర్ సీజన్ వెలవెలపోగా 2026లో మాత్రం మార్చితోనే స్టార్ట్ అవుతోంది.